క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనము 3 విషయాలను నేర్చుకుంటాం. నేటి మొదటి పట్టణంలో మనము అవినీతికి లేక అన్యాయానికి పాటుపడిన సుసన్న యొక్క జీవితాన్ని, అదేవిధంగా నేటి సువిశేష పట్టణంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చి తనను అన్యాయంగా చంపాలి అని పలికిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల గురించి మనం వింటాం. ఈ 2 పట్టణాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనము 2 విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది, మనము ఎప్పుడూ కూడా అన్యాయముగా వర్తించకూడదు. రెండవది, మనము కరుణ, జాలి, దయ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా అన్యాయం గురించి చూస్తే మనం విన్న 2 సందర్భాలలో కూడా మొదటిది సుసన్న జీవితమైన లేక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అయినా ఇద్దరూ కూడా అన్యాయమునకు పాటుపడ్డారు. మనము కూడా మన దైనందిక జీవితంలో అనేక సార్లు ఈ అన్యాయపు త్రోవలోనే వెళుతూ ఉంటాం. ఎవరినైనా నిందించాలి, వాళ్ళని అన్యాయమైన తీర్పునకు మనము లోచేస్తూ ఉంటాం. కానీ దేవుని కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుందని మనము మర్చిపోతాం. మొదటి పట్టణంలో సుసన్నను దేవుడు తన కృపతో దానియేలు ప్రవక్తను పంపించి తనను కాపాడారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కూడా మరణపు సమయాల్లో యేసు ప్రభువు ద్వారా తన యొక్క కరుణ, కృప యేసు ద్వారా పొందుకుంది. కనుక ప్రియ మిత్రులారా, మనము కూడా కరుణను, జాలిని, దయను కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధంగా అంటున్నారు, కరుణ అనేది మనలను మంచి జీవితం వైపు నడిపించాలే కానీ చెడు వైపు మనల్ని తీసివేయకూడదు. కనుక ప్రియ మిత్రులారా, ఈనాడు మనమందరము కూడా అన్యాయంగా ఉండకుండా దేవుని యొక్క కరుణను, దయను, జాలిని కలిగే బిడ్డలుగా ఆ దేవుడు మనల్ని మలచాలని ఈనాడు మనము ప్రార్థిద్దాం. ఆమెన్.